ఎంతో గొప్పదైన శ్రీశైల చారిత్రక ప్రాముఖ్యత, దాని యొక్క గొప్పతనం మనం చెప్పాలంటే చాలా కష్టం. అలాంటి దాన్ని మనకు తెలిసినంత వరకు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ట్రైబల్ మ్యూజియం, చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం దగ్గర ఉన్నాం. శ్రీశైలంలో పిల్లలు చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. సో ఇక్కడ మీరు చూస్తే ఎంటర్ అయిన వెంటనే, అంటే శ్రీశైలంలోకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో అక్కడ చూడండి, అక్కడ చూస్తే సోమస్కందమూర్తి, అంటే శివపార్వతుల మధ్యన సుబ్రహ్మణ్య స్వామి ఉంటే సోమస్కందమూర్తి అంటారు. తర్వాత శివలింగం. తర్వాత ఇక్కడ మీరు చూస్తే మనకు దక్షిణామూర్తి నిలువెత్తు స్వరూపం కనిపిస్తుంది. 4 వేదాలు 4 ఋషులై ఉండగా సో మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి. సో ఈ దక్షిణామూర్తిని చూసిన వెంటనే మనం ఇలా చూస్తే మనకు ఒక మ్యూజియం కనపడుతుంది. పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం. సో ఈ మ్యూజియం చూడండి, ఎన్నో చుట్టుపక్కల కూడా మర్రి చెట్లు, అంతా ఒక అటవీ కల్చర్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చెంచు వారి జీవన విధానాలు, వారికి సంబంధించినటువంటి విశేషాలు, వీటిని మనం పరిశీలిద్దాం రండి. సో ఇప్పుడు మనం చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియంలోకి అడిగెడుతున్నాం. చూడండి ఎంత విశాలంగా బాగా ఉంటుంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని. జాగ్రత్తగా పరిశీలించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ట్రైబల్ మ్యూజియంలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రదర్శనశాల మ్యూజియంలో ఎంటర్ అవుతున్నాం. సో దీంట్లో మనం వివిధ రకాల ట్రైబల్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ట్రైబల్స్ అంటే మన రాష్ట్రంలో ఈ గిరిజన తెగుల్లో ప్రధానమైన వాళ్ళు చెంచులు, కోయలు, ఎరుకలు, లంబాడీలు, గోండులు, సవరలు అనే తెగలు అనేటివి ప్రధానమైనవి. అదేవిధంగా కొండరెడ్లు అనేటువంటి తెగలు ఉన్నాయి. ఆ తెగలలో వాటి యొక్క జీవన విధానాలు, వాళ్ళు కొన్ని కళలలో ఆరితేరిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కొండరెడ్లు ఒక రకమైన విధానాలు అవలంబిస్తే, కోయలు ఇంకొక రకమైన విధానాలు అవలంబించేవాళ్ళు. కొందరు కుట్లు అల్లికలలో ప్రావీణ్యం సంపాదిస్తే, కొందరు శిల్పకళ, తర్వాత పెయింటింగ్ ఆర్ట్స్, తర్వాత బుట్టలు అల్లడం, ఇలాంటి వాటిలో వాళ్ళు ప్రసిద్ధిగాంచారు. సో ఆయా తెగల వాళ్ళకు సంబంధించిన విశేషాలు మనం చూద్దాం రండి. సో భారతదేశంలో ఉన్నటువంటి తెగల్లో అత్యంత పెద్ద తెగలైనటువంటి గోండుల గురించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ తెగలలో వారి యొక్క ఆచార వ్యవహారాలు, వారి యొక్క ఇంటి నమూనాలు ఎలా ఉన్నాయనేది మనం చూడొచ్చు. సో ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే మొదట మనం ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అయితేనే సో ఇక్కడ ఈ విశేషాలు కనబడతాయి. పుట్ట, నంది, నాగస్వరం ఊదుచున్న యానాది. సో యానాది అనేది కూడా ఇంకొక కులం. సో అక్కడ చూస్తే మనం వాళ్ళు వాయించేటువంటి అరుదైన గిరిజన సంగీత వాయిద్యాలు అనేటివి కూడా ఉన్నాయి. సో ఇవి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రత్యేకమైనవి. సో ఇక్కడ చూస్తే మనం డిఫరెంట్ వ్యక్తులు. సో ఇక్కడ చూస్తే హనుమంతప్ప, తర్వాత కుడుముల పెద్ద బయ్యన్న అనే వీళ్ళు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వీరులు. సో ఆ కాలంలో కూడా మనకు వీళ్ళు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అంటే మనం చూడొచ్చు, కొమరం భీమ్ కానీ వీళ్ళంతా కూడా మనకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి గిరిజన తెగల్లో ప్రధానమైన వాళ్ళు. సో ఇక్కడ చూడండి, సో సంగడి వాటర్ ఫాల్స్, తర్వాత డోలుతో గిరిజన బాలిక, తర్వాత యానాదుల ఉపయోగించేటువంటి గుడిసెలు, తర్వాత వాళ్ళు మార్కెట్లో సంతల్లో అమ్మేటువంటి కుండలు, అలాంటివి కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు అనేటివి మన అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా పిల్లలు. సో వాళ్ళ ఎలాంటిగా చూస్తున్నారో మనం చూడొచ్చు. సో ఇక్కడ ప్రధానంగా చూస్తే మనం అవునా ఈ విగ్రహం ఏమంటారు, ఈ దేవుణ్ణి? ఓకే, ఇక్కడ వీరభద్ర స్వామి విగ్రహాన్ని కూడా మనం దర్శించుకొని ముందుకు సాగితే, సో ఇక్కడ ఒక్కొక్క గదిలో ఒక తెగ యొక్క జీవన విధానాలు మనం చూడొచ్చు. సో ఫస్ట్ గది వచ్చేసి చెంచులు. సో మన రాష్ట్రంలో చెంచులు అనేవాళ్ళు ప్రధాన తెగగా ఉన్నారు. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఆ చెంచులు ఏ వస్తువులు వాడుతున్నారు, వాళ్ళ యొక్క జీవన విధానాలు ఏంటి, వాళ్ళు నిర్మిస్తున్నటువంటి
చేస్తున్న పనులు ఏంటి అనేది చూడొచ్చు. సో ఆ పిల్లలు కానీ తర్వాత ఆ తేనె పట్టు నుంచి తేనెను తీస్తున్న విధానం చూడొచ్చు ఆ అబ్బాయి. తర్వాత ఆమె చేసే వంట విధానాలు, తర్వాత వాళ్ళు ఉపయోగించే పరికరాలు, ఆయన విల్లంబులు తయారు చేస్తున్నాడు. సో ఇక్కడ మనకు చెంచులు, మనకు శ్రీశైలం అడవులలో ఎక్కువగా చెంచు తెగకు సంబంధించిన గిరిజనులు ఎక్కువగా ఉన్నారన్నమాట. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అంటే ఒక న్యాచురల్గా ఎలా ఉంటుంది వాళ్ళ జీవన విధానం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఇలా ముందుకు, ఇది 2 స్టేర్లతో ఉన్నటువంటి బిల్డింగ్. సో ముందుకు వచ్చినట్లయితే చెంచు గుచ్చ అంటే చెంచు హట్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు నిర్మించేటువంటివి చూడొచ్చు. సో ఈ స్టాల్స్ లోపలికి మనం వెళ్ళకూడదు, జాగ్రత్తగా చూడండి. అలా ఏ విధంగా అంటే చేపలు పట్టడానికి ఉపయోగించేటువంటి పరికరాలు కూడా మనం పైన ఉన్నాయి. తర్వాత తప్పెట తయారు చేయడం, వెదురు బొంగులను ఉపయోగించేటువంటివి కూడా మనం చూడొచ్చు. తర్వాత మనం రెండవ గిరిజన తెగ అయినటువంటి కోలం. సో వీళ్ళు ఒక గిరిజన తెగ, వీళ్ళ ఆచార వ్యవహారాలు కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే వాళ్ళకి సంబంధించిన విశేషాలు కూడా ఉన్నాయి. సో వీళ్ళు మరాఠీ, తెలుగు, గోండి లాంగ్వేజెస్లో ఉన్నారు వీళ్ళు ఎక్కువగా కోలం. సో వీళ్ళు ఉపయోగించేటువంటి విధానాలు కూడా చూడొచ్చు. తర్వాత మనం దేవచెంచులు అనేటువంటి గిరిజన తెగలు చూడొచ్చు. సో వాళ్ళు ఉపయోగించేటువంటి వస్తువులు ఇవి. దేవచెంచు, కిన్నెర, త్రిశూలము, గంట, అంటే వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, మనకు నంబర్లు ఇచ్చింటారు. సో 15 అంటే ఆయన ఇక్కడ చూస్తే చిడతలు, క్యాస్ట్నెట్స్ అనేటివి తయారు చేస్తున్నట్ల మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే వాళ్ళ పూజా విధానాలు ఇలా ఉన్నాయి చూడండి. సో ఇలాంటివి మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం అప్పుడప్పుడు, వాళ్ళ ఆచార వ్యవహారాలు. తర్వాత నెక్స్ట్ గోండులు. సో మనకు ఆర్ఆర్ సినిమాలో కూడా గోండు తెగ గురించి కూడా వస్తుంది. సో వాళ్ళ ప్రధాన నృత్యం గుస్సాడి. సో వాళ్ళు ఎలా అలంకరణ ఉంది ఏం కథ అనేది చూడండి. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన విశేషాలు ఉన్నాయి. సో వాళ్ళ దేవుడు ఎవరు, వాళ్ళ వస్తువులు ఏంటి, వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడతారు అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 9వ నెంబర్ భీమదేవుడు అని ఉంటుంది. సో ఆ నెంబర్ మనం వెతుక్కొని ఇక్కడ చూసుకోవాలన్నమాట. సో వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అనే వివరాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ గదికి వచ్చినప్పుడు మనకు యానాదులు. సో యానాదులు అనే వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు డిస్టిక్లో ఎక్కువగా కనపడతారు, మేజర్ డిస్టిక్. ఎందుకు అక్కడ వివరాలు కూడా చూడొచ్చు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం. సో వీళ్ళు చేపలు పట్టడంలో బాగా ఆరితేరినారు. తర్వాత నాగస్వరం ఊది పాములు పట్టేవాళ్ళు ఆ కాలంలో. సో వాళ్ళ ఆచార వ్యవహారాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా వీటిని వేసుకొని నాట్యం చేసేటివి కూడా మనం కొన్ని సినిమాల్లో కూడా చూసింటాం. సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క వివరాలు. సో కీలుగురాలు, డ్యాన్సింగ్ హార్సెస్. సో ఇవన్నీ కూడా పిల్లలకు చూపితే వాళ్ళు కనీసం కొంతమంది గిరిజనులు అంటే ఇలా ఉంటారు అనేది తెలుస్తుంది. మనం ఎక్కువగా మన స్టేట్లో లంబాడీలు, మన రాష్ట్రంలో ఎక్కువగా జనజన స్రవంతిలో ఉన్న వాళ్ళలో ఎరుకలి, లంబాడీ తెగలను మాత్రమే చూస్తుంటాం. కానీ వీళ్ళు నిజంగా అడవి ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన తెగలు. సో ఇలాంటివి మనం పిల్లలకు చూపినట్లయితే వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటారు, గిరిజనులు అంటే ఎవరు, ట్రైబల్స్ గురించి తెలుసుకుంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని మనం పిల్లలకు నేర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి శ్రీశైలానికి రావడం దైవ దర్శనమే కాకుండా విజ్ఞాన విహారయాత్రగా కూడా పిల్లలకు చేసినట్లయితే వాళ్ళు ఎంతో నేర్చుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి మనం సవర తెగ అనేది చూడొచ్చు. సో ఈ సవర తెగల విధానాలు ఏమేం చేస్తున్నారు, మేమే గుర్రమాట, బుట్ట బొమ్మలు అనేటివి వాళ్ళు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే వీళ్ళు ఎక్కువగా కళల పట్ల ఎంతో ఆసక్తి ఉండొచ్చు. సో ఇలాంటి కళలు మనకిప్పుడు పార్కుల పైన, గోడల పైన కూడా ఇలాంటి చిత్రాలే గీయడం ఈ మధ్య చూస్తున్నాము. సో ఇవి మనకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆదిమానవులు ఆకు పసరు అంటే న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలతో ఇలాంటివి గీయడం అనేది మనం వివిధ రకాల గుహలలో, ముఖ్యంగా కర్నూలు డిస్టిక్లో కేతవరం గుహలలో అలాంటి చోట్ల మనం ఈ రాతి చిత్రాలు అనేటివి చూసాం. సో అలాంటి దాంట్లో వీళ్ళు ప్రసిద్ధులు. అంటే ఏంటి, ఈ తెగలు ఆ కాలం నుంచి కూడా ఉన్నాయి అనేది మనకు చరిత్రలో మనం చూడొచ్చు.
సో వీళ్ళు మేమే గుర్రం ఆట, తర్వాత మద్దెలు, తర్వాత తోరణం ఇలాంటి పరికరాలని వాడేవాళ్ళు. సో చూస్తే నెక్స్ట్ మనం ఇక్కడికి ఎరుకలు వాళ్ళు. సో మనం ఇక్కడ చూస్తే వీళ్ళు తంబూర పట్టుకోవడం, లేదంటే తాంబూరం పట్టుకోవడం, తర్వాత వీళ్ళు ఎక్కువగా బుట్టలు అల్లడం, వెదురు బుట్టలు తయారు చేయడంలో వీళ్ళు బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. అక్కడ చూడొచ్చు మీరు. సో ఎరుకల వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో చూడొచ్చు. సో వీళ్ళు ఎక్కువగా ఎదురు బొంగులతో వివిధ రకాల వాయిద్య పరికరాలు, వివిధ రకాల వస్తువులు తయారు చేయడం జరుగుతుంది. సో మనం అక్కడ తంబూరా 4వ నెంబర్. సో తంబూరా అనేది ఇక్కడ పట్టుకొని మనం చూస్తుంటాం. సో అదేవిధంగా 3 అమ్మగారు పట్టుకున్నటువంటి పరికరం వచ్చేసి కిన్నెర. సో ఇవన్నీ కూడా మనం ఇప్పటికి కూడా మోడర్న్ మ్యూజిషియన్స్ కూడా వాడుతున్నారు, కానీ వాటి రూపురేఖలు మారేటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గిటారు ఇలాంటివి కూడా ఇవే వాటి యాన్సిస్టర్స్ అనమాట. ఇవి కిన్నెర, తర్వాత తంబూరా. సో తంబూరా అనేది అలా నిలువుగా ఆ అరుగు పైన పెట్టినది, ఆమె పట్టుకున్నటువంటిది కిన్నెర. సో ఆ పరికరాల నుంచే మనం ఇప్పుడు వాడుతున్న మోడర్న్ పరికరాలు అనేవి వచ్చాయి. తర్వాత ఇవి కోండులు. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి కోండులు, గోండులు కాదు కోండులు. సో వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద మేజర్ ట్రైబల్స్ ఇన్ ఇండియా. సో వీళ్ళు మట్టి బొమ్మలు తయారు చేయడం, తర్వాత పిల్లనగురు వాయించడము, మట్టి గుర్రాలు, టెర్రకోట ఆకారాలతో వివిధ రకాల బొమ్మలు చేయడం అనేది వీళ్ళు ఎక్కువగా అలా ఆచార వ్యవహారాలు చూస్తాం. సో వాళ్ళు మోదుగాకులతో ఎలాంటి పరికరాలు చేశారో కూడా మీరు ఈ చిత్రంలో గమనించవచ్చు. తర్వాత మనం ఇంకొక స్టాల్కి వచ్చినట్లయితే కొండరెడ్లు. సో కొండరెడ్డిస్ అనే వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, భద్రాచలం ప్రాంతంలో కూడా వీళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళలో వాళ్ళు వాడేసేటువంటి పరికరాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, దైవునిగా భావించేటువంటి పరికరాలు అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆవకాయ, జాము వస్తున్న కొండరెడ్డి, వినికిడి బొమ్మలు, కంజార, రాగాల కర్ర, కొంకణ దిల్లు, తిర్రెలు, నూనె గింజ బుట్టలు, సొరకాయ, సో తాటి సంచులు, తాటి టోపీలు, ఇవి తాటి ఆకులతో చేసినటువంటివి. సో అవి కూడా మనం గమనించవచ్చు. సో ఆవజాము వాయిస్తున్న కొండరెడ్డి 1వ నెంబర్ చూస్తే ఆ పరికరం పేరు ఆవజాము. సో అది వీళ్ళ సంగీత వాయిద్య పరికరం అన్నమాట. సో ఇలా మనం కొండరెడ్ల గురించి ఈ చిత్రంలో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లంబాడి తెగకు చెందినటువంటి విశేషాలు మనం చూడొచ్చు. సో లంబాడ తెగ అనేది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళు వాళ్ళ ముఖ్యంగా ఆహార శైలి కానీ, తర్వాత వస్త్రాలు ఉపయోగించే శైలి కానీ డిఫరెంట్గా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది. వాళ్ళని ఆ చిత్రాలు మీరు గమనించినట్లయితే వాళ్ళ అలంకరణ కూడా మనకు భిన్నంగా కనిపిస్తుంది. సో వాళ్ళ ఆచార వ్యవహారాలు మనం ఈ స్టాల్లో చూడొచ్చు. ఇంకొక తెగ అయినటువంటి కోయ. సో ఈ కోయ నృత్యం అనేది బాగా ప్రసిద్ధిగాంచింది, చాలా సినిమాలలో మనం చూడొచ్చు. సో ఈ కోయ తెగలలో ఇలా ఎద్దు కొమ్ములు పెట్టుకొని డ్యాన్స్ వేయడం అనేది కూడా మనం చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈ తెగల డ్యాన్సులు అన్నీ కూడా మనం గేమ్ చేంజర్ అనే సినిమాలో కూడా రామచ్చ మచ్చ సాంగ్లో, అంటే మొదటి సాంగ్లో మనం ఇవి చూడొచ్చు. అంటే ఆ సినిమాలో శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్, రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆ సినిమాలో ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన తెగలకు సంబంధించినటువంటి డ్యాన్సులు అన్నీ కూడా మనకు అక్కడ చూపించడం జరిగింది ఆ మొదటి పాటలు. దాంట్లో శ్రీకాకుళం తప్పెట గుళ్ళు అనేటువంటి పరికరాలు కూడా మనం చూడవచ్చు. సో అలా ఇక్కడ కూడా ఈ ఎద్దు కొమ్ములు పెట్టుకొని వేసేటువంటి డ్యాన్స్ వచ్చేసి కోయ నృత్యం ప్రదర్శించే తెగలో ప్రధానమైనటువంటిది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళు ఇక్కడ చేతబడి బొమ్మ అనేది కూడా వీళ్ళకు ఒక అప్పుడు ఉన్నటువంటి నమ్మకాల్లో చేతబడి అనేది కూడా. సో వీళ్ళకి తంత్ర విద్యలు, చేతబడులు తెలుసొచ్చు. సో 6వ నెంబర్ చూస్తే తంత్ర విద్య, 7 చేతబడి బొమ్మ అనేది కూడా చూడొచ్చు ఇక్కడ. సో ఇది మనం ఈ తెగల కన్నా ఇది వీళ్ళని డిఫరెంట్గా నిలుపుతుంది అనమాట. సో ఇక్కడ 4వది నంబర్ ఇచ్చాడు, అంటే మధ్యలో ఉండేది, దాని పేరు వచ్చేసి గుమరం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో దాంతో వాళ్ళ సంగీతం అనేది, అంటే కోయ తెగల్లో ప్రధానంగా
చేతి పనులు, తర్వాత కుట్లు అల్లికలు, తర్వాత మ్యూజిక్లో ఎక్కువగా వాళ్ళకు అవకాశం, తర్వాత మ్యూజిక్లో వాళ్ళు ఎక్కువ ప్రావీణ్యం సంపాదించారని చెప్పొచ్చు. అదేవిధంగా చిత్రకళా నైపుణ్యం ఇవన్నీ కూడా వీళ్ళలో మనం చూడొచ్చు. సో ఈ మ్యూజియాన్ని ఖచ్చితంగా శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరూ సందర్శించి పిల్లలకు వారి గురించి చెప్పి ఈ మ్యూజియాన్ని సందర్శించవలసిందిగా కోరుతున్నాను. శ్రీశైలంలోకి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ మనకు చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అనేది కనిపిస్తుంటుంది. సో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనం శ్రీశైలంలో చూడవలసినటువంటి ప్రదేశాలలో మొదటిది శివాజీ ధ్యాన మందిరం, తర్వాత 2 మల్లమ్మ కన్నీరు, తర్వాత 5 మఠాలు అంటారు. అంటే ప్రాచీన కాలం నుంచి ఈశ్వరుని కోసం ఇక్కడ ఎంతోమంది ఋషులు తపస్సు చేసిన మఠాలు. ఉదాహరణకు గంటా మఠం, సారంగధర మఠం అని రుద్రాక్ష మఠం, ఇలా 5 మఠాలు ఉన్నాయి. వాటిని సందర్శించాలి ఖచ్చితంగా. సో మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక దేవాలయం, అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారు బ్రహ్మరాంబ అమ్మవారు, తర్వాత శివాజీ ధ్యాన మందిరం, 5 మఠాలు, తర్వాత చూడవలసింది శివాజీ ధ్యాన మందిరం, అదేవిధంగా పాతాళ గంగ. అంటే మనం శ్రీశైలంలో కృష్ణానది ఉత్తరం దిక్కుగా ప్రయాణించేటువంటి ప్రదేశం పాతాళ గంగ. సో పాతాళ గంగ అంటేనే మనం శ్రీశైలం డ్యామ్ అక్కడ నుంచి చూడొచ్చు. కింది భాగంలో మనకు డ్యామ్ కనపడుతుంది. పాతాళంగా, తర్వాత అక్క మహాదేవి గుహలు, తర్వాత శ్రీశైల శిఖరం, తర్వాత ఇష్టకామేశ్వరి టెంపుల్, తర్వాత బయలు వీరభద్ర స్వామి టెంపుల్ అనేటివి మనం ఖచ్చితంగా చూడవలసినటువంటి ప్రదేశాలుగా మనం శ్రీశైలంలో గుర్తించవచ్చు. అదేవిధంగా పాలధార, పంచదార, తర్వాత హటకేశ్వరం అనేటువంటి ప్రదేశాలు ఖచ్చితంగా చూడండి. వాటిలో ఈ చెంచులక్ష్మి మ్యూజియాన్ని పిల్లలకు చూపించండి. వారికి ఈ తెగల సమాచారం కొంత ఉపయోగపడుతుంది, అంటే అవగాహన చేసుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సందర్శించవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.